బంగ్లాదేశ్ కు బాగా పిచ్చిలేసింది అనుకుంటా. మన మంచితనాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ కు గుణపాఠం చెప్ప సమయం వచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి. బీజీపీ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ బోర్డర్ వేయడానికి ఫెన్సింగ్ చేస్తున్న సర్వేలో మన అధికారులతో వీళ్ళు ఎలా గొడవ పడుతున్నారో ఒక్కసారి మీరే చూడండి. ఎంత గర్వంతో వీడు మన అధికారులను బెదిరిస్తున్నారో చూడండి. అక్కడ ఉన్న బంగ్లాదేశ్ యొక్క సెక్యూరిటీకి వాళ్ళు చెప్పారు. అదే సమయంలో బంగ్లాదేశ్ సెక్యూరిటీ పర్సన్స్ కూడా గన్లు పట్టుకొని చాలా మంది వచ్చారు. ఇక పరిస్థితి సీరియస్ గా అవుతుందని మన అధికారులు వెంటనే పిఎస్ఏ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు ఇన్ఫార్మ్ చేస్తే బిఎస్ఎఫ్ విత్ ఇన్ మినిట్స్ లో మన బెటాలియన్ అక్కడికి దిగింది. స్టార్టింగ్ లో వీళ్ళకు మర్యాద పూర్వకంగా ఫెన్సింగ్ కోసం సర్వే చేస్తున్నామని ఫస్టే చెప్పాం. అది కూడా మేము ఇండియా టెరిటరీ లోపటే చేస్తున్నాము కాబట్టి దీనికి మీకు ఎలాంటి సంబంధం లేదు, మర్యాద పూర్వకంగా తిరిగి వెళ్ళిపోండి అని ఫస్టే చెప్పారు. కానీ వీళ్ళకున్న తలపొగరు మనకు తెలిసిందే కదా. దాంతో మన సెక్యూరిటీ పర్సన్ ఫైరింగ్ పొజిషన్ తీసుకున్నారు. అంటే ఇక చూసుకుందాం ఏదైతే అదే అని యుద్ధానికి సిద్ధమైపోయారు. అప్పుడు ఈ బంగ్లాదేశ్ అధికారులు భయపడి వెంటనే వెనక్కి వెళ్ళిపోయారు. అయితే ఇదంతా ఎక్కడ జరిగింది? సడన్ గా మన ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ లో ఫెన్సింగ్ వేసే పనులు ఎందుకు వేగంగా పూర్తి చేయాలనుకుంటుంది? బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏమైనా రియాక్ట్ అయ్యిందా? ఇవన్నీ విషయాలను మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో డైలీ షార్ట్స్ కూడా వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? ఓకే, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఒక్కసారి మన ఇండియా బంగ్లాదేశ్ మ్యాప్ ని కనుక చూస్తే చూడటానికి బోర్డర్ కరెక్ట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ జూమ్ చేస్తే చాలా కాంప్లికేటెడ్ బోర్డర్ ఏరియాలు ఉంటాయి. మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి అండ్ బంగ్లాదేశ్ బీజేపీ ఈ గొడవ వెస్ట్ బెంగాల్ కూచ్ బిహార్ లో జరిగింది. దీన్ని మీరు మ్యాప్ లో చూస్తే ఇది కూచ్ బిహారీ ప్లేస్. ఈ జిల్లాలోని ఒక ఏరియాలో ఈ జిల్లాలో ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ కొంచెం విచిత్రంగా ఉంటుంది. అలా ఎందుకు అంటే బంగ్లాదేశ్ కు చెందిన కొంత భాగం కంప్లీటెడ్ గా కొద్దిగా మన ఇండియాలో ఉంటుంది. ఆ ఏరియాని యాక్సెస్ చేయడానికి బంగ్లాదేశ్ వారికి ఒక చిన్న కారిడోర్ ఉంది, తిన్ బిహార్ కారిడోర్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఐలాండ్ ఏరియా మొత్తం, ఈ ఏరియా పేరు అంగర్ పోతా దహగ్రావ్. ఈ రెండు ఏరియాలు బంగ్లాదేశ్ కు చెందినవి. కానీ ఇవి మన ఇండియన్ టెరిటరీ లోపట ఉంటాయి. బంగ్లాదేశ్ ప్రజలు ఈ ఏరియాని యాక్సెస్ చేయాలంటే ఈ తిన్ బిహార్ కారిడోర్ నుంచి వెళ్ళాలి. స్టార్టింగ్ లో ఈ కారిడోర్ నుంచి రావడానికి వీసా పర్మిషన్ తీసుకోవాల్సింది. కానీ మన ఇండియా తర్వాత మంచితనానికి పోయి ఈ ఏరియా వాళ్ళదే కాబట్టి వాళ్ళ ఏరియాకు వాళ్ళు రావటానికి వీసా ఎందుకు అని మనం ఆ రిస్ట్రిక్షన్స్ ని తొలగించాం. కానీ ఇప్పుడు అదే మనకు ముప్పుగా మారింది. ఎందుకంటే ఈ ఏరియా నుంచి చాలా మంది ఇల్లీగల్ గా ఇండియన్ బోర్డర్ లోకి ఎంటర్ అవుతున్నారు. క్రాస్ బోర్డర్ క్రిమినల్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. హౌస్ స్మగ్లింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్, ఫేక్ కరెన్సీలు కూడా ఇక్కడ నుంచే వస్తుంటాయి. సో అందుకే ఈ ఏరియా మనకు పెద్ద తలనొప్పిగా మారింది. మమతా బెనర్జీ పవర్ లో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనేక సార్లు చెప్పింది ఈ ఏరియాని మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు అప్పచెప్పండి, ఇక్కడ ఎక్కువగా క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ సమస్య ఇక్కడే ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఫెన్సింగ్ వేయాలి అని. కాకపోతే అప్పుడు మమతా బెనర్జీ ఏమని చెప్పిందో తెలుసా? అంత అర్జెంట్ ఏమీ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నట్టు ఈ బోర్డర్ ద్వారా ఎవరు రావటం లేదు, ఎలాంటి స్మగ్లింగ్ యాక్టివిటీస్ కూడా జరగటం లేదు, ఈ ఏరియాని బిఎస్ఎఫ్ కు ఇవ్వకుండా ఆపేసింది. ఈమె గురించి మనం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, అంతా మీకు తెలిసిందే. ఈమె బుద్ధి ఎప్పటికీ అంతే. బంగ్లాదేశ్ ఇమిగ్రేషన్ ని ఉపయోగించి ఎలక్షన్ గెలవాలనుకుంది, కంటిన్యూస్ గా పవర్ లో ఉండాలి అనుకుంది. కానీ ఈసారి ఈమె అనుకున్నది ఏదీ జరగలే. చిత్తుగా బీజేపీ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి అయిన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి చిత్తుగా ఓడించి ఈమెను సీఎం కుర్చీలో నుంచి దించేశారు. సువేందు అధికారి ఆయన ఎలక్షన్ క్యాంపింగ్ లో క్లియర్ గా చెప్పారు, రాష్ట్రంలో ఉన్న ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ వాళ్ళ దేశానికి తరిమి కొడతానని అన్నాడు. చెప్పినట్టే ఇతను తన ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లో ముందు బోర్డర్ ఇష్యూ గురించి మాట్లాడాడు. ఇతను దాదాపు పశ్చిమ బెంగాల్ లో ఉన్న బోర్డర్స్ అన్నిట్లో వెంటనే ఫెన్సింగ్ వేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ కి అప్పచెప్పాడు. కేవలం అంతేకాదు, 45 రోజుల్లోనే ఎక్కడెక్కడ క్రాస్ బార్డర్ క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ ఫెన్సింగ్ వేసి క్లోజ్ చేయాలన్నట్టు చెప్పాడు. మీరు ఒక్కసారి గనుక ఈ మ్యాప్ లో చూస్తే బోర్డర్ లో ఉన్న
కూచ్ బిహార్, మాల్దా, ముర్షిదాబాద్, నాదియా, నార్త్ అండ్ సౌత్ 24 పరకనాల్. ఈ అన్ని జిల్లాల్లో టైట్ సెక్యూరిటీ పెట్టి మొత్తం ఏరియాల్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి ఇచ్చేశాడు. మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఫెన్సింగ్ కోసం పనులు మొదలు పెట్టారు. మొదటగా ఫెన్సింగ్ వేయాలంటే ల్యాండ్ సర్వే చేయాలి. అందులో భాగంగా మన కొంతమంది ఆఫీషియల్స్ ఈ కూచ్ బిహార్ డిస్ట్రిక్ట్ లో ఇలా సర్వే చేస్తూ ఉండగా సడన్ లా అక్కడికి బంగ్లాదేశ్ లోకల్స్ ఇలా గొడవ చేశారు. ఎందుకంటే ఫెన్సింగ్ వేస్తే ఈ ఏరియాలోకి రావడానికి అడ్డుకట్ట వేసిందే కదా, వీళ్ళ స్మగ్లింగ్ వీళ్ళ అన్ని ఆగిపోతాయి. అలా ఫెన్సింగ్ వేయకుండా ఆపడానికి వాళ్ళు ఏదైనా చేస్తారు. లోకల్స్ ని మన ఫోర్స్ తరిమేస్తే వాళ్ళు వెళ్లి బంగ్లాదేశ్ సెక్యూరిటీకి చెప్పారు. వాళ్ళు వచ్చి ఈ విధంగా వీళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు. అయితే ఇక్కడ మన అఫీషియల్స్ తో మన సెక్యూరిటీ ఫోర్స్ ఎక్కువ మంది లేరు, ఒక్కరు ఇద్దరు ఉన్నారు. పరిస్థితి నార్మలైజ్ అవుతుంది అని అనుకున్నారు. కానీ బీజేపీ ఈ బంగ్లాదేశ్ వాళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ వెంటనే మన అఫీషియల్స్ మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెప్తే మన వాళ్ళు ఒక బెటాలియన్ దింపేశారు. కానీ ముందుగా మనం పీస్ఫుల్ గా వాళ్ళకు నచ్చ చెప్పడానికి ట్రై చేశాం. వాళ్ళకు క్లియర్ గా చెప్పారు, మేము కేవలం సర్వే చేస్తానికి వచ్చాం, అది కూడా మా ఇండియా బోర్డర్ లోనే చేస్తున్నాం. మీలో తెలియని వాళ్ళకి మామూలుగా రెండు దేశాల మధ్యలో ఇలాంటి ఫెన్సింగ్ చూస్తే ఆ ఫెన్సింగ్ ఎగ్జాక్ట్లీ బోర్డర్ కాదు. ఈ ఫెన్సింగ్ అనేది దేశాలు వాళ్ళ ఏరియా లోపల కట్టుకోవాలి. రెండు దేశాల మధ్యలో ఉన్న బోర్డర్ ని ఎగ్జాక్ట్ గా జీరో లైన్ అంటారు. ఆ జీరో లైన్ నుంచి మినిమం 50 యార్డ్స్ లోపట మనం ఫెన్సింగ్ వేసుకోవాలి. మన ఆఫీసర్స్ 50 యార్డ్స్ లోపటనే సర్వే చేస్తున్నారు. దాన్ని కూడా ఈ బంగ్లాదేశ్ ఫోర్స్ ఆపేయటానికి ట్రై చేసింది. అండ్ బంగ్లాదేశ్ వాళ్ళు చెప్తున్నారు, మీరు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ సర్వే ఎలా చేస్తారు, ఇది ఇంటర్నేషనల్ లా కి విరుద్ధంగా అని అన్నారు. దాదాపు 150 యార్డ్స్ బోర్డర్ ఏరియాలో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయటానికి వీల్లేదు అని చెప్తున్నారు. నిజం చెప్పాలంటే వీళ్ళు చెప్పినట్టు ఇంటర్నేషనల్ లా ఎటువంటిది లేదు. కానీ బంగ్లాదేశ్ కు మనకు మధ్య ఒక చిన్న అండర్స్టాండింగ్ ఉంది. 150 యార్డ్స్ వరకు ఎటువంటి కన్స్ట్రక్షన్ చేస్తానికి అధికారం లేదు అని. కానీ మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయట్లేదు, బోర్డర్ ని ఇండికేట్ చేసే పిల్లర్స్ మాత్రమే కడుతున్నాం. ఫెన్సింగ్ కన్స్ట్రక్షన్ పనులు ఇంకా తర్వాత స్టార్ట్ అవుతాయి. ఈ విషయం వీళ్ళకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఈ బీజేపీ వాళ్ళకు అర్థం కాలేదు. దాంతో మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇక మంచి పనితో ఈ పని కాదు అని ఏదైతే అది అయిందని ఫైరింగ్ పొజిషన్ తీసుకున్నారు. మన సైనికులు చుట్టుపక్కల ప్రాంతాలకు డిప్లో అయ్యి ఇక యుద్ధానికి సిద్ధం అన్నట్టుగా రెడీ అయ్యారు. ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు భయపడి వెంటనే వెనక్కి తిరిగిపోయారు. ఈ గొడవ ఇంతటితో అయిపోయిందని అనుకోకండి. ఇది ఒక పెద్ద గొడవగా మారే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఇదే ఒక పెద్ద గొడవగా మారితే మనం బంగ్లాదేశ్ కు ఒక గుణపాఠం చెప్పవచ్చు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటిదంటే ఈ బీజేపీ వాళ్లకు మన ఆఫీసర్స్ బోర్డర్ దగ్గరికి రాగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ప్రతిరోజు వందల మంది, వేల మంది ఇల్లీగల్ ఇమిగ్రేట్స్ మన ఇండియాలోకి వస్తున్నారు. కానీ ఈ బీజేపీ గాళ్ళు ఆపే ప్రయత్నం చేయట్లేరు. కౌస్ స్మగ్లింగ్ జరుగుతుంది, డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతుంది. వాళ్ళని పట్టుకోవటం ఈ బీజేపీ వాళ్ళకు చేత కాదు. బోర్డర్ వెయ్యాలి అనుకున్న మన ఆఫీసర్స్ ని ఆపుతున్నారు. దీన్ని బట్టి మనకు క్లియర్ గా అర్థం అవుతుంది ఈ బీజేపీ గాళ్ళు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళు కూడా వారితో చేతులు కడిపే ఉంటారు అని. అందుకే మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బంగ్లాదేశ్ బోర్డర్ ని మనం వెంటనే షట్ డౌన్ చేసుకోవాలి. ప్రజెంట్ వెస్ట్ బెంగాల్ లో ఉన్న గవర్నమెంట్ అండ్ సెంట్రల్ లో ఉన్న గవర్నమెంట్ ఆ పని త్వరగా కంప్లీట్ చేసే ప్రయత్నాలు చేస్తుంది. వెస్ట్ బెంగాల్ లో సువేందు అధికారి అండ్ అస్సాం లో హేమంత్ బిశ్వ శర్మ వీళ్ళు ఇల్లీగల్స్ ని తిరిగి తరిమేసే పనిలో ఉన్నారు. ఆ బోర్డర్ వేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇండియా సేఫ్టీ కోసం ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ఆపాలంటే చాలా ఇంపార్టెంట్ ఆ బోర్డర్ వేయటం. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన విషయాలు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఆ బోర్డర్ వెయ్యాలా వద్దా? మీరు ఈ ఒక్క సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ని చేసేది చాలా మాకు మోటివేషన్ గా ఉంటుంది. ఇలాంటి వీడియోలు ఇంకొన్ని చేయాలనిపిస్తుంది. దయచేసి మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొంతమందికి కూడా చేరుతాయి. ఇది మనం అందరం తెలుసుకోవాల్సిన. ఈ చివరి వరకు వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. బీ సేఫ్. ఓకే, మనం ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.